మీనాకైతే ఒక పెద్ద బొకే ఆర్డర్ అయితే వస్తుంది. ఇంకా అలా వచ్చిన తర్వాత చింతామణి అయితే ఈ పిల్ల కుంక నాకు పోటీ ఏంటి అని చెప్పనని ఇంకా మీనాకైతే వార్నింగ్ ఇస్తుంది. అదే విషయం అయితే బాలుకొచ్చి మీనా చెప్పిన తర్వాత ఇంకా బాలు అయితే మీనాని తీసుకుని వెళ్ళి చింతామణికి వార్నింగ్ ఇస్తాడు. నువ్వు నీ వ్యాపారం ఏదో నువ్వు చేసుకో, అంతేగాని మేమేదో చిన్నగా చేసుకుంటూ ఉంటే దానికొచ్చి నువ్వు నా భార్యని అంత ఎదిరిచ్చే నా భార్యకే వార్నింగ్ ఇస్తావంట. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? తను ఎవరో కాదు నా భార్య అని చెప్పని అంటూ ఉంటే, తనేమైనా నీ భార్య అయితే నాకేమైనా నష్టమా? అసలుకి తనెవరు? ఈ బొకే దాంట్లో ఇక్కడ ఉంటే నేనే ఉండాలా, అంతేకాని నాకెవరు పోటీ రాకూడదు అంటే ఇదేమన్నా నీ అడ్డా అనుకుంటున్నావా? నీకొక్కటే నువ్వు ఉండేదానికి, ఎవరి వ్యాపారం వాళ్ళది అన్నట్టుగా ఇంకా మాటలతో చెప్తే ఇంకా వినేటట్టుగా ఇంకా చింతామణి లేదని ఇంకా చింతామణికి అయితే గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు బాలు. నా భార్య విషయంలో ఏదన్నా కానీ అయ్యింది అంటే నీ ప్రాణం తీసేస్తాను అని చెప్పి అన్నట్టుగా ఇంకా అలా చెప్పేటప్పటికి ఇంకా బాలు కోపాన్ని అయితే మీనా చూస్తుంది. ఎప్పుడు నన్ను ఎవరైనా ఒక మాట అన్నా ఏదో సైలెంట్గా చెప్తాడు, కానీ ఒక ఆడ మనిషి అని కూడా చూడకుండా ఇంతలో అంటే ఆ చింతామణి గురించి నేను ఎంక్వైరీ చేశాను మీనా, తను ఒక ఫ్రాడ్ మనిషి తను అని చెప్పని అనేటప్పటికీ సరే అని చెప్పనని ఇంకా ఒప్పుకున్న ఆర్డర్ని ఇంకా మీనాకే ఇస్తారు వాళ్ళు. ఇంకా చింతామణికి అయితే చాలా కోపం వచ్చి ఇంకంతా రెడీ అయిపోయింది అనుకునే సమయానికైతే తన మనుషుల్ని అలాగే మొత్తం ఆర్డర్ తీసుకున్న వాళ్ళని కూడా మార్చేసి ఇంకా ఆర్డర్ తనకే వచ్చేలా అయితే చేసేసుకుంటుంది. ఇంకా మీనా అయితే మొత్తం రెడీ చేసిన తర్వాత ఇలా నాశనం చేసిందని చెప్పని ఇంకా అడిగేటప్పటికి మీనానైతే కట్టి ఇంకా తను బంధించేస్తారు. ఈ ఈవెంట్ అయిపోయేంత వరకు తను బయట రాకూడదు అన్నట్టుగా. ఇంకా బాలుకైతే తను ఈవెంట్కి వెళ్ళింది కదా, అయినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎటు వెళ్ళిందో ఏంటో అని చెప్పని ఇంకా అంత ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఇంకా తనని ఒక దగ్గర కట్టేస్తున్నారని చెప్పనని మీనా అయితే తన దగ్గర ఉన్న చిన్న ఫోన్లో నుంచి ఫోన్ చేసి చెప్తుంది. ఇంకా నేరుగా అక్కడికైతే తను ఎత్తుక్కుంటూ వెళ్ళి ఇంకా అక్కడున్న వాళ్ళందరినీ కొట్టి చేస్తూ ఉంటే ఇంకా తన తల మీద అయితే ఒక రౌడీ అయితే కొడతాడు. ఇంకా బాలు అయితే స్పృహ లేకుండా పడిపోతే ఇంకా అప్పుడు మీనాలో ఉన్న ఆది పరాశక్తి బయటకు వచ్చి ఇంకా వాళ్ళందరినీ నా మొగుడిని కొట్టి పడేస్తారా, మీ అంతు చూస్తానని చెప్పి అన్నట్టుగా ఒక్కొక్కరిని ఉతికారేస్తుంది. ఇంకా చింతామణి కూడా వస్తే నేనేదో మా ఆయన చెప్పేళ్ళే సరే సైలెంట్గా అయిపోతుందిలే అని చెప్పి అనుకుంటే నువ్వు ఇంతగా తెగిస్తావా, నన్ను కిడ్నాప్ చేపిస్తావా అన్నట్టుగా ఇంకా చింతామణికి అయితే దుమ్ము దులిపేస్తుంది. నువ్వు కాదు కదా ఇంకా ఈ ఈవెంట్ల విషయంలో నన్ను ఇంకెవ్వరూ ఆపలేరు, నీకు ధైర్యం ఉంటే ఆపి చూసుకో అన్నట్టుగా ఇంకా బాలు మీనా ఇద్దరు అంటారు. ఇంకా నా భార్యకి సపోర్ట్గా నేనున్నాను, నా భర్తకు సపోర్ట్గా నేనున్నాను అన్నట్టుగా ఇద్దరు ఒకరికొకరు చెప్తూ ఉంటే ఆ మేనేజర్కి అయితే చాలా ముచ్చటేస్తుంది వీళ్ళిద్దరిని చూసి.